గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం సెకండ్ బీఎస్సీ ఫోర్త్ సెమిస్టర్ ఫిజిక్స్లో ఫోర్త్ యూనిట్ చెప్పుకుంటున్నాం కదా. ఫోర్త్ యూనిట్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి టుడే లాస్ట్ టాపిక్. దీంతో మనకి ఫోర్త్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఓకేనమ్మా. మనం ఇంతకు ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్న టాపిక్ ఏంటంటే మనకి మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్. లో టెంపరేచర్ ప్రొడ్యూస్ చేయడానికి మెథడ్స్ ఏంటి వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. టుడేస్ టాపిక్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఎట్ లో టెంపరేచర్స్. ఇక్కడ లో టెంపరేచర్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం, తర్వాత ఆ లో టెంపరేచర్స్ వల్ల మనకి యూజెస్ ఏంటి. ఓకేనా. ద అప్లికేషన్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఎట్ లో టెంపరేచర్స్. లో టెంపరేచర్ దగ్గర ఉన్న సబ్స్టెన్సెస్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము, వాటి అప్లికేషన్స్. ద బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ ఎట్ లో టెంపరేచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఆర్డినరీ టెంపరేచర్స్. ఆర్డినరీ టెంపరేచర్స్ దగ్గర ఒకలా బిహేవ్ చేస్తుంది, లో టెంపరేచర్స్ దగ్గర సబ్స్టెన్సెస్ అనేవి ఒకలా బిహేవ్ చేస్తాయి. దిస్ ఫ్యాక్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్, రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీ. అందువల్ల మనం ఇక్కడ లో టెంపరేచర్ ప్రొడక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది మనకి? లో టెంపరేచర్ దగ్గర సబ్స్టెన్సెస్ బిహేవియర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం యూజ్ చేస్తున్నాం. అది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే మనకి ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్, రీసెర్చ్, ఇండస్ట్రీస్. సమ్ ఆఫ్ ద అప్లయన్సెస్ యాజ్ ఫాలోస్. ఇక్కడ సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ద కండక్టర్ ఎట్ లో టెంపరేచర్ బికమ్స్ సూపర్ కండక్టర్. ఇక్కడ కండక్టర్స్ అంటే టు అలో ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ దెమ్. ఓకేనమ్మా. ఇక్కడ కండక్టర్స్ అంటే తెలుసు కదా. ఇక్కడ కండక్టర్స్ని మనం టెంపరేచర్ డిక్రీజ్ చేసాం అనుకోండి, అవి లో టెంపరేచర్ అంటే డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అయితే అది సూపర్ కండక్టర్ కింద యాక్ట్ చేస్తుంది. సూపర్ కండక్టర్ కింద యాక్ట్ చేయడం వల్ల అక్కడ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది, లాస్ ఆఫ్ పవర్ లేకుండా ఉంటుంది అనమాట. ద కండక్టర్స్ ఎట్ లో టెంపరేచర్ బికమ్స్ సూపర్ కండక్టర్స్. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ టు రెడ్యూస్ ద పవర్ లాసెస్. ఓకేనమ్మా. ఇక్కడ అంటే ఎలక్ట్రిక్ కండక్టర్స్ యొక్క టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల అవి సూపర్ కండక్టర్స్ కింద బిహేవ్ చేసి పవర్ లాస్ని తగ్గిస్తున్నాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి లిక్విడ్ O2. ఇక్కడ మనకి ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ గ్యాసియస్ స్టేట్లో లభిస్తాయి కదా. ఈ గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయన్నీ మనం లిక్విడ్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు బై యూజింగ్ అడియాబెటిక్ డిమాగ్నటైజేషన్. ఇలా మెథడ్స్ యూజ్ చేసి మనం లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం మెథడ్ చూసాం కదా. అలా గ్యాసెస్ని మనం లిక్విడ్స్ కింద కన్వర్ట్ చేసాం. ఇక్కడ ఆక్సిజన్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేసి అది ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే లిక్విడ్ హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద హాస్పిటల్స్ ఫర్ రెస్పిరేషన్. ఓకేనా. హాస్పిటల్స్లో లిక్విడ్ ఆక్సిజన్ని యూజ్ చేస్తాం ఫర్ ద రెస్పిరేషన్. అలాగే లిక్విడ్ ఆక్సిజన్ విత్ చార్కోల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్లో మనకి లిక్విడ్ ఆక్సిజన్ అక్కడ కూడా యూజ్ అవుతుంది. హాస్పిటల్స్లో రెస్పిరేషన్కి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కోసం మనం లిక్విడ్ ఆక్సిజన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. బిలో 90K మోస్ట్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్స్ విల్ బి స్టాప్డ్. అంటే టెంపరేచర్ బిలో 90K ఉన్నప్పుడు ఆ సబ్స్టెన్స్ అనేది కెమికల్ రియాక్షన్ జరగదు వేరే దాంతో. ఓకేనమ్మా. ద సబ్స్టెన్సెస్ కెన్ బి ప్రిజర్వ్డ్ వితౌట్ ప్యూరిఫికేషన్ బిలో 90K. అంటే సబ్స్టెన్సెస్ని మనం ప్యూరిఫై చేయకుండా బిలో 90 కెల్విన్స్ దగ్గర మనం ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనమ్మా. ఎందుకంటే కెమికల్ రియాక్షన్ జరగట్లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అమ్మోనియా, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ ఫ్రియాన్ ఇన్ ద లిక్విడ్ స్టేట్. ఓకేనా. అమ్మోనియా ఇవన్నీ గ్యాసెస్, సల్ఫర్ డయాక్సైడ్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా మనం లిక్విడ్ స్టేట్లో యూజ్ చేస్తాం. ఎందులో? రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్. ఓకేనా. రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్లో మనం అమ్మోనియా, సల్ఫర్ డయాక్సైడ్, ఫ్రియాన్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఆర్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషన్స్. నెక్స్ట్ వచ్చేసి ద కెలోరీమీటర్స్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ స్పెసిఫిక్ heats at low temperature make use of liquid air, liquid oxygen, liquid hydrogen. The calorimeters used for measuring. ఇక్కడ calorimeters మనం స్పెసిఫిక్ హీట్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా. calorimetersలో మనం యూజ్ చేసేవి ఏంటంటే లిక్విడ్ ఎయిర్. ఇవన్నీ గ్యాసెస్ కదా, మనం లిక్విడ్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం టెంపరేచర్ని డిక్రీజ్ చేయడం వల్ల. అది లిక్విడ్ కింద కన్వర్షన్ జరుగుతుంది. లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం చూసాం కదా, అలాగే డిఫరెంట్ గ్యాసెస్ లిక్విఫికేషన్ చేస్తాం అనమాట. ఈ లిక్విడ్ గ్యాసెస్ని లిక్విడ్ కింద చేంజ్ చేయడం వల్ల మనం కెలోరీమీటర్స్లో యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏ లిక్విడ్ యూజ్ చేస్తాం? లిక్విడ్ ఎయిర్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్. ఎయిర్, ఆక్సిజన్, హైడ్రోజన్. ఓకేనమ్మా. O2 అండ్ H2. నెక్స్ట్ అప్లికేషన్, ద లాస్ట్ అప్లికేషన్. ద పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఆఫ్ O2 ఇంక్రీజెస్ విత్ decrease of temperature.
సో ఇక్కడ అంటే ఏదైనా సబ్స్టెన్స్ యొక్క పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ద పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఆఫ్ O2 ఆక్సిజన్ తీసుకుంటే దాని పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది విత్ ద డిక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. అంటే అక్కడ లో టెంపరేచర్ డిక్రీజ్ చేస్తుంది. ఓకేనా. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ నియర్ అబ్సల్యూట్ జీరో. సో ఇక్కడ దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే అబ్సల్యూట్ జీరో దగ్గర ఉన్న టెంపరేచర్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తామండి. ఓకేనా. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ లో టెంపరేచర్ ఫిజిక్స్. సో నెక్స్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ క్లోరో అండ్ ఫ్లోరోకార్బన్స్ ఆన్ ది ఓజోన్ లేయర్. సో ఇక్కడ ఓజోన్ లేయర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి. ఓకేనమ్మా. ఫ్లోరోకార్బన్స్, ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్లోరోకార్బన్స్ ఆన్ ద ఓజోన్ లేయర్. The gaseous envelope around the earth is called atmosphere. The gaseous envelope around the earth is called atmosphere. So అంటే ఎర్త్ చుట్టూ ఆవరించి ఉన్న ఒక పొరని మనం వాతావరణం అంటాం. The gaseous envelope of atmosphere. The gaseous envelope around the earth is called atmosphere. So ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ లో దిస్ అట్మాస్ఫియర్ కంటైన్స్ ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఓజోన్. సో సమ్ నంబర్ ఆఫ్ గ్యాసెస్ మనకి ఈ అట్మాస్ఫియర్లో మనకి అడ్జస్ట్ అవుతాయి. ఓకేనమ్మా. ఇట్ కంటైన్స్ ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఓజోన్ ఎక్సెట్రా. ఇట్ ఈస్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 4 regions. సో హియర్ ద అట్మాస్ఫియర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 regions. సో ఇక్కడ ఈ 4 regionsలో ఉంటుందని చెప్పి మనం సోషల్ స్టడీస్లో నేర్చుకున్న అట్మాస్ఫియర్లో మనకి లేయర్స్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ లేయర్స్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెజోస్పియర్, థెర్మోస్పియర్, ఐనోస్పియర్. ఓకేనమ్మా. సో అట్మాస్ఫియర్ అనేది మనకి డిఫరెంట్ లేయర్స్ కింద, అంటే ఎర్త్ నుంచి డిస్టెన్సెస్ పెరిగే కొద్దీ ఒక్కొక్క డిస్టెన్స్లో ఒక్కొక్క లేయర్కి మనం నేమింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాయి. సో యాక్చువల్గా మనకి ఓవరాల్గా చాలా లేయర్స్ ఉంటాయి, ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క నేమ్. మెయిన్లీ మనకి ఇంట్రడక్షన్ చేసేది 4 layers ఏంటంటే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్, మెజోస్పియర్. ట్రోపో, స్ట్రాటో, మెజో, ఐనో. ఓకేనా. సో ఇక్కడ మనకి టాపిక్ ఏంటి ఓజోన్ లేయర్ మీద ఎఫెక్ట్. అంటే ఓజోన్ లేయర్ అనేది ఏ లేయర్లో ఉంటుందో ఆ లేయర్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఓకేనమ్మా. ఈ 4 layers. ద లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అబౌట్ 25 kilometers ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ఓజోన్ లేయర్. ద లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అబౌట్ 25 kilometers ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ఓజోన్ లేయర్. సో ఎర్త్ సర్ఫేస్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే 25 kilometers అబౌవ్ ఆ డిస్టెన్స్లో అడ్జస్ట్ అయిన లేయర్ని మనం ఓజోన్ లేయర్ అండి. ఇట్ ఈజ్ లైస్ ఇన్ ద ఆ లేయర్ ఏంటంటే స్ట్రాటోస్పియర్ అనమాట. అంటే ఓజోన్ లేయర్ స్ట్రాటోస్పియర్లో అడ్జస్ట్ అయ్యింది. ఓకేనమ్మా. సో ఇట్ ఈస్ ద ఓజోన్ లేయర్ ఈజ్ లైస్ ఇన్ ద స్ట్రాటోస్పియర్. ద ఓజోన్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ దిస్ లేయర్. సో ఇక్కడ స్ట్రాటోస్పియర్లో ఓజోన్ లేయర్ అనేది ఉంది. ఆ ఓజోన్ లేయర్లో అక్కడ ఏంటి ఓజోన్ లేయర్ అంటే ఓజోన్ని మనం కెమికల్ ఫార్మ్లో O3. ఓకేనమ్మా. ఓజోన్ మాలిక్యూల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. O3 మాలిక్యూల్స్, ఆక్సిజన్ O2 ఎలాగనో అలాగే ఓజోన్ O3. ద ఓజోన్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ దిస్ లేయర్ అబ్జార్బ్ UV అండ్ కాస్మిక్ రేడియేషన్స్ కమింగ్ ఫ్రమ్ ద సన్. సో ఇక్కడ ఈ ఓజోన్ లేయర్ చేస్తున్న పని ఏంటంటే సన్ నుంచి వస్తున్న లైట్ రేస్. సో మెనీ లైట్ రేస్ వస్తాయి కదా, ఇక్కడ UV రేస్, కాస్మిక్ రేస్ కూడా ఉంటాయి విచ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు అస్. ఓకేనా. ఈ రేస్ని అవి అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఈ ఓజోన్ లేయర్ O2 మాలిక్యూల్స్ అనేవి వాటిని అబ్జార్బ్ చేసుకుంటాయి. ద ఓజోన్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ దిస్ లేయర్ అబ్జార్బ్ UV అండ్ కాస్మిక్ రేడియేషన్స్ కమింగ్ ఫ్రమ్ ద సన్. సో నెక్స్ట్ దే డీకంపోజ్ ఇంటూ O2 మాలిక్యూల్స్. అబ్జార్బ్ చేసుకుని దాన్ని ఏం చేస్తుంది, మళ్ళీ ఆక్సిజన్ కింద డీకంపోజ్ చేస్తుంది. దే డీకంపోజ్ ఇంటూ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అండ్ సింగిల్ O2 atom. ఓకేనమ్మా. సో అక్కడ ఒక సింగిల్ O2 atom కింద అవి ఫామ్ చేస్తామండి. సో ఇన్ దిస్ వే ద ఓజోన్ లేయర్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రొటెక్టివ్ షీల్డ్. సో ఇక్కడ ఏం చేస్తుంది, అవి వెరీ హార్మ్ఫుల్ రేస్, ఆ హార్మ్ఫుల్ రేస్ని UV రేస్ని, కాస్మిక్ రేస్ని అబ్జార్బ్ చేసుకుని దాన్ని ఆక్సిజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఆక్సిజన్ యూజ్ మనకు ఉంది. ఓకేనమ్మా. సో అంటే అవి మనం ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఓకేనా, సన్ నుంచి వచ్చిన హార్మ్ఫుల్ రేస్ నుంచి. ఇన్ దిస్ వే ద ఓజోన్ లేయర్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రొటెక్టివ్ షీల్డ్ and protects us from UV and cosmic rays. Okay na, it will be protected from us UV and cosmic rays.
ద క్లోరోఫ్లోరోకార్బన్స్ డిస్ట్రాయ్ ఓజోన్ లేయర్. సో ఇక్కడ ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఉన్నాయి కదా, దే ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఎయిర్ కండిషనర్స్, అంటే మనం యూజ్ చేస్తున్నాం కదా ఏసీస్ కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ, ఓకేనా, స్ప్రేస్ కానీ, వీటి నుంచి మనకి ఇలాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి క్లోరోఫ్లోరోకార్బన్స్. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఏమవుతున్నాయంటే ఓజోన్ లేయర్ని మనకి పాడు చేస్తున్నాయి అన్నమాట, డ్యామేజ్ చేస్తున్నాయి. ద క్లోరోఫ్లోరోకార్బన్స్ డిస్ట్రాయ్ ఓజోన్ లేయర్. ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈజ్ గ్రేటెస్ట్ ఓవర్ ద. సో ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ఎక్కువ యూసేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓజోన్ లేయర్కి డ్యామేజ్ ఏర్పడుతుంది. సో ద డిప్లీషన్ ఆఫ్ ఆ డ్యామేజ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈజ్ గ్రేటెస్ట్ ఓవర్ ద సౌత్ పోల్, వేరాజ్ అబౌట్ 50% హోల్ ఈజ్ ఫార్మ్డ్. సో వీటి యూసేజ్ వల్ల మనకి ఆల్రెడీ ఓజోన్ లేయర్ 50% హోల్ అనేది ఫామ్ అయింది, ఓకేనమ్మా. అంటే ఇక్కడ ఆ లేయర్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ నుంచి వచ్చిన రేస్ డైరెక్ట్గా మన మీద పడిపోకుండా అది అబ్జార్బ్ చేసుకుని ఆ రేస్ని మనకి యూజ్ అయ్యే రేస్ కింద కన్వర్ట్ చేసి అది పంపిస్తుంది ఆ లేయర్ ఉండడం వల్ల, ఓకేనా. ఆ లేయర్ హోల్ ఓపెన్, అది హోల్ పడిపోయింది అనుకోండి, హోల్ నుంచి డైరెక్ట్గా సన్ నుంచి రేస్ వస్తాయి కదా, ఆ రేస్ వస్తే మనకి ఏమవుతుంది, ఆ యూవీ రేడియేషన్స్ చాలా హార్మ్ఫుల్. సో ప్రాబ్లమ్స్ అన్నీ అరైజ్ అవుతాయి అన్నమాట, హెల్త్ ఇష్యూస్ అని ఇవన్నీ, ఓకేనా. సో ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈస్ గ్రేటెస్ట్ ఓవర్ ద సౌత్ పోల్, వెరాజ్ 50% హోల్ ఈస్ ఫార్మ్డ్. దిస్ అలౌస్ యూవీ రేడియేషన్స్ టు రీచ్ ద ఎర్త్ డైరెక్ట్లీ, అంటే డైరెక్ట్గా వచ్చి ఎర్త్కి రీచ్ అయిపోతున్నాయి, ఓకేనా. డైరెక్ట్గా ఎర్త్కి రీచ్ అవ్వడం అంటే మన మీద పడతాయి, ఓకేనా. దీస్ రేడియేషన్స్ ప్రొడ్యూస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ లైఫ్. సో అంటే ఎర్త్కి రీచ్ అవుతున్నాయి, ఎర్త్ మీద మనకి హ్యూమన్ లైఫ్, ప్లాంట్ లైఫ్, అక్వాటిక్ లైఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అవుతున్నాయి, ఓకేనమ్మా. దీస్ రేడియేషన్స్ ప్రొడ్యూస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ లైఫ్, ప్లాంట్ లైఫ్ అండ్ అక్వాటిక్ లైఫ్. ఏ రేడియేషన్స్, యూవీ రేడియేషన్స్ అండ్ కాస్మిక్ రేడియేషన్స్ ప్రొడ్యూస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ లైఫ్, plant life and aquatic life. The main cause of ozone layer is widespread of CFCs in freezers and air conditions, spray cans, blowing foam. Okay nama. సో ఇక్కడ మెయిన్ కాజ్ ఏంటి, క్లోరోఫ్లోరోకార్బన్స్ రిలీజ్ అవ్వడం వల్ల. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఎక్కువగా దేని నుంచి వస్తున్నాయి, ఓకేనమ్మా. సో దేని నుంచి, ఈ సిఎఫ్సిఎస్, క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటే సిఎఫ్సిఎస్, క్లోరోఫ్లోరోకార్బన్స్, ఓకేనమ్మా. సో రిఫ్రిజిరేటర్స్ నుంచి, ఫ్రీజర్స్ నుంచి, ఎయిర్ కండిషనర్స్ నుంచి, ఓకేనమ్మా, స్ప్రే క్యాన్స్, బ్లోయింగ్ ఫోము, ఇవన్నీ యూస్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే గ్యాసెస్ అన్నీ కూడా మనకి క్లోరోఫ్లోరోకార్బన్స్ అనమాట, ఓకేనా. దీనివల్ల మనకి ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి వీటి యూసేజ్ వీలైనంత వరకు మనం తగ్గించుకోవాలి, ఓకేనా, ఆ డ్యామేజ్ లేకుండా. సో ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవ్వడం కోసం ఇవి మనకి ప్రాబ్లమేటిక్ అవుతున్నాయి. సో వాటి యూసేజ్ మనం ఎంతవరకు తగ్గించగలమో మనం మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇన్ అడిషన్ టు దిస్ సమ్ హైడ్రోజన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫైర్ ఎగ్జాస్టర్స్. సో ఫైర్ ఎగ్జాస్టర్స్ హాస్పిటల్స్లో, పెద్ద పెద్ద బిల్డింగ్స్లో అది ఫైర్ ఎగ్జాస్టర్స్ ఉంటాయి కదా, సో అక్కడ కూడా మనకి సమ్ హాలోజన్స్ ఆర్ యూజ్డ్. సో అక్కడ ఫైర్ ఎగ్జాస్టర్స్లో యూజ్ చేసేవి హాలోజన్స్ అంటే కార్బన్స్తో రియాక్షన్ ఉంటుంది, ఓకేనా. ఈ హాలోజన్స్ వల్ల కూడా మనకి క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, ఓకేనమ్మా. సో కంప్లీట్గా ఈ ఫ్లోరోకార్బన్స్ అనేవి ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేస్తున్నాయి. దట్ ఈస్ అబౌట్ ద ఎఫెక్ట్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆన్ ది ఓజోన్ లేయర్. థ్యాంక్ యూ అమ్మా.